హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఈ జార్జెట్ శారీతో ఒక బ్యూటిఫుల్ 3 లేయర్ ఫ్రాక్ అనేది డిజైన్ చేద్దాము. దీనికోసం మనం ఒక ఫుల్ శారీ అలాగే 3 మీటర్స్ క్రేప్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఫ్యాబ్రిక్ని 4 మడతల మీద వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కోరంచులు 2 ఒక దగ్గరికి వచ్చేలాగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. సో మనకి ఫ్యాబ్రిక్ అనేది 4 పొరల మీద అవుతుంది. ఇక్కడ వెడల్పు వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకుంటే వచ్చిన దానికి మన ఖర్చులతో కలిపి ఉండాలి. లెంత్ వచ్చేసి మన బాడీ పార్ట్ లెంత్ మనకి ఎంతైతే కావాలో దానికి ఖర్చుల కోసం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని కట్ చేసేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాము. సో ఇది కదలకుండా నేను పిన్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు మీకు అర్థం కావడం కోసం నేను లెంత్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు మాత్రం మీకు కావాల్సిన లెంత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. సో ఖర్చుల కోసం 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 14 ఇంచులు అవుతుంది. 14 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. సో పై వైపున మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. మన ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ 14 ఇంచులు. సో దాంట్లో సగం 7 ఇంచులు. మనం ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ 2 మీడియం సైజులు నెక్ పెడుతున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ లెంత్ కోసం ఇదే 6.5 ఇంచులని ఈ టేప్ అనేది ఈ లైన్ దగ్గర ఇలా నిలువుగా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి. ఈ షోల్డర్ ఎంతైతే మార్క్ చేసుకున్నారో అంతకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మ్యాక్సిమం కరెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు జస్ట్ లైన్ స్ట్రైట్గా రావడం కోసం అదే 6.5 ఇంచులని ఇట్లా కిందికి ఇంకొక మార్కింగ్ పెట్టుకొని ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ మీద మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మీ ఫుల్ చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4వ భాగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్లో వచ్చేసి 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 7.5 వస్తుంది. సో ఇక్కడ ఫోల్డింగ్ నుంచి 7.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కింద వైపున వేస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మీ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో 4వ భాగానికి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మన మెజర్మెంట్లో 26 ఉంది. సో 26 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 6.5 ఇంచులు వస్తుంది. 6.5కి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఒకవేళ మీరు నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడే ఇంకో 1 ఇంచ్ కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చెస్ట్ మార్కింగ్ని అలాగే వేస్ట్ మార్కింగ్ని రెండింటిని ఇలా స్కేల్తో కలిపేసుకోండి. ఇప్పుడు సైడ్ ఖర్చుల కోసం ఈ లైన్ నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ వేస్ట్ దగ్గర అంటే ఇక్కడ ఎంతైతే ఇచ్చామో వేస్ట్ దగ్గర కూడా అదే 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇలా కలిపేయండి. నెక్స్ట్ షోల్డర్ విడ్త్ కోసం నేను 3 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మిగిలిందంతా నెక్ కోసం మనకి ఇక్కడ ఈ 3 ఇంచెస్లోంచి స్లీవ్స్ వైపున 1/2 ఇంచ్ అలాగే నెక్ వైపున 1/4 ఇంచ్ అనేది పోతుంది. అంటే మనకి 2.5 ఇంచులతో షోల్డర్ అనేది రెడీ అవుద్ది. ఇక్కడ మనకి నెక్ విడ్త్ అనేది 3.5 ఇంచులు మిగిలింది. సో ఇది మనకి బోట్ నెక్ టైప్లో వస్తుంది. మనం ఎప్పుడు మీడియం సైజ్ కానీ లేదంటే హై నెక్ కానీ స్టిచ్ చేసినప్పుడు షోల్డర్ డౌన్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ మీద పైన లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్కి కిందకి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఈ నెక్ విడ్త్ మార్కింగ్ నుండి ఆ మార్కింగ్కి ఇలా క్రాస్గా కలిపేసుకోండి. నెక్స్ట్ మనం షోల్డర్ డౌన్ అనేది ఎప్పుడు చేసినా సరే ఈ ఆర్మ్ హోల్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 1/2 ఇంచ్ లేదంటే 1/4 ఇంచ్కి ఇలా అంటే మనం తీసిన క్రాస్ని బట్టి ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ పక్కనే జస్ట్ ఈ ఆర్మ్ హోల్ లైన్ని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఇంకొక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మనకి ఆర్మ్ హోల్ లైన్ అనమాట. సో పైన మనం 1/2 ఇంచ్ తగ్గించినాం కాబట్టి ఈ లైన్ కూడా మనకి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి జరుగుతుంది. ఒకవేళ మనం నెక్ డీప్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు షోల్డర్ డౌన్ చేసుకోకపోతే ఈ లైన్స్ అన్నీ ఇలా స్ట్రైట్గానే ఉంటాయి. మనం ముందుగా గీసుకున్న ఆర్మ్ హోల్ లెంత్ అనేది 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు కోసం ఇలా కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేలాగా ఒక కరువు గీసేసుకోండి. లేదు అంటే ఈ లెంత్ ఏదైతే ఉందో దీంట్లో సగానికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరువు గీసేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర మంచి షేప్ కోసం అలాగే ఫిట్టింగ్ కోసం ఇక్కడ కింద నుంచి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర 1/2 ఇంచ్కి లేదంటే ఖర్చుల లైన్ దగ్గర 1 ఇంచ్కి ఇలా కింద నుంచి మార్క్ చేసుకోండి. అలాగే నడుము సైజులో సగానికి మార్క్ చేసుకోండి. ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా స్కేల్తోని ఒక లైన్ గీసేసుకోండి. దీనివల్ల సైడ్కి కిందకి వాలినట్టుగా ఉండకుండా షేప్ అనేది మంచిగా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ నెక్ లెంత్ మార్కింగ్ కోసం ఇలా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను.
పైన ఏదైతే విడ్త్ ఇచ్చామో అదే ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా ఫామ్ చేసుకోండి. సో దీంట్లో ఇప్పుడు మీకు నచ్చిన షేప్ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ నెక్కే ఇస్తున్నాను, కాకపోతే కొంచెం బోట్ షేప్లో వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. నేను ఇక్కడ ముందు నెక్స్ అనేవి కటింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ అవుతాయి కాబట్టి నెక్స్ ఇప్పుడే కట్ చేసుకోకండి. అండ్ మిగిలిన ఈ మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో నేను చూపిస్తున్నట్టుగా చుట్టూరా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్ విడ్త్ దగ్గర అలాగే నెక్ మిడిల్లో ఒక చిన్న కట్ పెట్టుకోండి, అంటే టక్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోత్ అనేది తీయట్లేదు, ఒరిజినల్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బాడీ పార్ట్కి లైనింగ్ అనేది కటింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం స్లీవ్స్ కటింగ్ చూద్దాము. ఇప్పుడు మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పార్ట్ తీసుకోండి. తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా టేప్ తిప్పుకుంటూ ఈ ఆర్మ్ హోల్ అంతా కొలుచుకోండి ఖర్చులతో సహా. ఇక్కడ మనకి 9.5 వచ్చింది. దీంట్లోంచి 1 ఇంచు తీసేస్తే మనకి 8.5కి ఇలా ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎంత వచ్చినా పర్లేదు, దాంట్లోంచి 1 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మన స్లీవ్ మార్కింగ్ మొత్తం దీంట్లో అంటే ఈ 8.5 ఇంచుల్లోనే కంప్లీట్ అయిపోద్ది. సో ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు మీకు హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకు 3 ఇంచెస్ కావాలి, దానికి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకి 4 ఇంచెస్ అవుతుంది. సో 4 ఇంచెస్కి ఇలా కింద నుంచి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక లైన్ గీసేసుకోండి ఇలా. ఇప్పుడు ఈ లైన్ మీదనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది చిన్న స్లీవ్ కాబట్టి నేను ఆర్మ్ హోల్ డౌన్ అనేది 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది ఓపెన్స్ వైపున మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇలా లోపలికి మనం బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చులు ఇచ్చినామో అదే ఖర్చుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే మనం 2 ఇచ్చినాం కదా, అదే 2 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇది మన స్లీవ్ ఖర్చు అనమాట. కన్వీనియంట్గా ఉండడం కోసం నా వైపు తిప్పుకుంటున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ మధ్యన ఇలా టేప్ పెట్టండి. పెట్టి దీంట్లో మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్కి పైన వైపున పైకి అలాగే కింద వైపున ఇలా ఎస్ షేప్లో వచ్చేలాగా మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ అనమాట. సో బ్యాక్ కోసం కొంచెం పైకి సేమ్ ఎస్ షేప్లో ఇంకొకలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది పైన మార్కింగ్ని మెజర్ చేసుకోండి. ఇక్కడ మనకి కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు స్లీవ్ విడ్త్ కోసం మన స్లీవ్ రౌండ్ ఎంతైతే ఉందో దాంట్లో సగానికి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇచ్చిన ఖర్చులే ఇక్కడ కూడా ఈ మార్కింగ్ నుంచి కూడా 2.5 ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు 2 ఫిట్టింగ్స్ని అలాగే 2 ఈ ఖర్చుల లైన్స్ని ఇలా స్కేల్తో కలిపేసుకోండి. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఈ పైన లైన్ ఏదైతే ఉందో అంటే బ్యాక్ పార్ట్ లైన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ లోత్ అనేది ఇప్పుడే తీయొద్దు. అలాగే స్లీవ్ మిడిల్లో కూడా చిన్న కట్ పెట్టుకోండి ఇలా. అంతే, స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు వీటి కోసం మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. సేమ్ శారీని కూడా ఇలా కోరంచులు 2 ఒక దగ్గరికి వచ్చేలాగా ఒక ఫోల్డ్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకోండి. అంటే 4 మడతల మీద వేసుకొని దానిపైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి చుట్టూరు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. అంతే, స్లీవ్స్కి కూడా అలాగే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా విడివిడిగా తీసుకొని బ్యాక్ నెక్ అనేది మనం డ్రా చేసుకున్నట్టుగా 4 ఇంచెస్కే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సేమ్ డిజైన్ వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఇంకొక 1/2 ఇంచ్ నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనం స్టిచ్ చేసిన నెక్కి బ్యాక్ ఫ్రంట్ ఒకే డిజైన్ ఉంటేనే బాగుంటుంది. సో బోట్ నెక్ షేప్లో డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు కూడా తీసేసుకోండి. అంతే, బాడీ పార్ట్ అనేది మొత్తం కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇక్కడ చూడండి, మన ఫ్రాక్ మొత్తం లెంత్ వచ్చేసి 50 ఇంచులు. దీంట్లోంచి 13 ఇంచెస్ మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. కింద లైనింగ్ పార్ట్ అనేది మనకి అంటే బాటమ్ పార్ట్ అనేది 37 ఇంచులతోని రెడీ అవ్వాలి. ఇక్కడ మనం లైనింగ్ని హాఫ్ అంబ్రెల్లా కట్లో కటింగ్ చేసుకుందాము. సో దానికోసం సింగిల్ ఫోల్డ్ వేసుకోండి, అంటే 2 పొరల మీదనే ఉండాలి ఫ్యాబ్రిక్ అనేది. దీన్ని ఇలాగైనా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగా ఇలా సమోసా ఫోల్డ్లో వేసుకొని కూడా అంటే కోన్ షేప్లో వేసుకొని కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నానో మంచి ఫార్ములాతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను లాంగ్ వీడియో చేశాను, పైన ఐ కార్డ్లో ఇస్తాను చూసేయండి. సో నడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నడు మార్కింగ్ దగ్గర నుంచి మనకు కావాల్సిన లెంత్కి 1.5 ఇంచులు కలుపుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఆ 1.5 ఇంచులు అనేవి కింద ఫోల్డింగ్ కోసం అలాగే పైన ఖర్చుల కోసం యూజ్ అవుతాయి. ఇప్పుడు టేప్ని నేను చూపిస్తున్నట్టుగా కార్నర్ దగ్గర పెట్టేసి మనం చేసుకున్న మార్కింగ్ వరకు ఎంత వస్తుందో ఒకసారి మెజర్ చేసుకోండి.
మనకెంతైతే వచ్చిందో అదే మార్కింగ్‌ని టేప్‌ని ఆ కార్నర్ దగ్గరే ఉంచి కింద వైపున మాత్రం ఇలా కొంచెం కొంచెంగా పక్కపక్కనే జరుపుకుంటూ చుట్టూరా మార్కింగ్ చేసుకోండి. ఆ కార్నర్ దగ్గర టేప్ అనేది జరగకుండా ఎవరైనా ఇలా హెల్ప్ తీసుకోండి. దానివల్ల మన మార్కింగ్ అనేది చుట్టూరా కూడా ఈవెన్‌గా అంటే కరెక్ట్‌గా వస్తుంది. ఎగుడు దిగుడు అనేది కాకుండా. సో, నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదే లైన్ మీద కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి మనకి 2 పీసులకి జాయింట్లనేవి పడతాయి. సో, దానికోసం మనం కట్ చేసుకున్న అంటే ఈ మిగిలిన పీసుల్లోంచే ఇలా అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. జాయింట్ కోసం మనకి 1/2 ఇంచ్ అనేది కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ గానీ, 1 ఇంచ్ గానీ ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైన అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంతకి ఇలా కట్ చేసేసుకోండి. ఇది జాయిన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి కింద పరుచుకొని కరెక్ట్‌గా చూసుకొని కూడా ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోవచ్చు. అలాగే నడుము మార్కింగ్ దగ్గర కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడికి మన బాటమ్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటే మనకు మొత్తం కటింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇది మొత్తం లైనింగ్ అనుకోండి. మనం ఇప్పుడు స్టిచ్ చేయబోయే 3 లేయర్స్ అనేవి లైనింగ్‌కే అటాచ్ చేసుకుంటాం కాబట్టి సో, లైనింగ్‌ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతెంత తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ మనం ఇందాక కోన్ షేప్‌లో అంటే సమోసా షేప్‌లో వేసుకున్నాం కదా! సో, అదనుకోండి. ఇక్కడ నేను 3 లేయర్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన బాటమ్ పార్ట్ లెంత్ ఎంత 37 ఇంచులు కదా! దీంట్లోంచి కింద ఫోల్డింగ్‌కి ఒక 1 ఇంచ్ అనేది పోతది. సో, మనకి మొత్తం 36 మిగులుతది. దీన్ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. అంటే 36 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 12 ఇంచులు వస్తదనమాట. అంటే ఒక్కో లేయర్ 12 ఇంచులతోని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బాడీ పార్ట్‌కి, అలాగే స్లీవ్స్‌కి, అలాగే నెక్ దగ్గర డిజైన్‌కి మనం శారీ పార్ట్ అనేది కట్ చేసుకోగా మనకి 4 మీటర్ల శారీ మిగిలింది. అంటే శారీలోంచి మనకి 4 మీటర్లు మిగిలిందనమాట. సో, దీంట్లోంచి మనం లేయర్స్ అనేవి కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే శారీ కట్ చేసుకోవడం కోసం నేను సింగిల్ ఫోల్డ్ ఏసుకున్నాను ఇక్కడ. ఇక్కడ మీరు శారీని నార్మల్‌గా ఎలాగైతే మడత పెట్టుకుంటామో అలా మీరు ఎన్ని ఫోల్డ్స్ అన్నా వేసుకోవచ్చు. ఇలా సింగిల్ ఫోల్డ్ ఏసుకుంటే ఏంటంటే మనకి మడతలు ఎక్కువ పడకుండా ఈజీగా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. నేనిక్కడ శారీ పన్నాలోంచి అంటే ఈ పొడవు ఉంది కదా! సో, దీంట్లోంచి 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాను. నార్మల్‌గా అయితే మనకి ఒక్క లేయర్ 12 ఇంచులతోని రెడీ అవ్వాలి. సో, దానికి పైన స్టిచ్ కోసం అంటే ఖర్చుల కోసం అలాగే కింద ఫోల్డింగ్ కోసం ఒక 2 ఇంచులు కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఒక్కో లేయర్ నేను 14 ఇంచులు, 14 ఇంచులు, 14 ఇంచులు అలా 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు శారీ పన్నా అనేది ఎక్కువ ఉందనుకోండి, ప్రతి లేయర్‌కి మీరు ఖర్చుల కోసం 2 ఇంచెస్ కాకుండా 3 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా సరే ఒక లేయర్ పైన ఇంకో లేయర్ ఓవర్‌లాప్ అయ్యి లుక్ అనేది బావుంటది. 2 ఇంచుల కంటే తక్కువ మాత్రం తీసుకోకండి. మన కింది లేయర్ అటాచ్ చేసిన స్టిచ్ అనేది కనిపిస్తది. సో, ఇలా 3 పార్ట్స్‌గా నేను స్ట్రెయిట్‌గా కటింగ్ అనేది చేసుకున్నాను చూడండి. మనకి చెప్పాను కదా! ఇక్కడ 4 మీటర్స్ శారీ మిగిలిందని. సో, దీంట్లో ప్రతి లేయర్ అనేది 4 మీటర్స్ ఉంటది. ఈ మధ్యలో లేయర్ ఏదైతే ఉందో అంటే 4 మీటర్స్‌ది అలాగే నేను డ్రెస్‌కి మధ్యలో లేయర్ దగ్గర యాడ్ చేస్తాను. ఈ పైన లేయర్ వచ్చేసి మనకి నడుము దగ్గర యాడ్ చేస్తాం కాబట్టి క్లాత్ అనేది మిగులుతది. సో, ఎక్స్‌ట్రాగా ఏదైతే మిగిలిందో అది నేను కింద లేయర్‌కి యాడ్ చేసుకుంటాను. అప్పుడు కింద మనకి గేర అనేది ఎక్కువొస్తది. సో, దీంతో మన కటింగ్ పార్ట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, బిగినర్స్‌కి కూడా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోయినా అంటే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను దీని స్టిచ్చింగ్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.